మన దేశానికి స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు పూర్తయింది. కానీ మన దేశంలో ఇంకా కుల వివక్ష మాత్రం పోలేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇటీవల జరిగినటువంటి ఈ కుల వివక్షపై జరిగినటువంటి ఒక సంఘటన పార్లమెంటును సైతం కుదిపేసింది. ఒక దళిత నాయకుడు ఒక ప్రదేశంలో ఒక మీటింగ్ నిర్వహించాడు. ఆ మీటింగ్ నిర్వహించి అక్కడ ప్రసంగించి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అదే ప్రదేశానికి కొంతమంది స్థానిక లీడర్స్ వచ్చారు. వచ్చి అక్కడ ఎక్కడైతే ఆ దళిత నాయకుడు ప్రసంగించాడో, ఎక్కడైతే కూర్చున్నాడో ఆ ప్రదేశాన్ని శుద్ధీకరణ పేరుతో అక్కడ గంగాజలం జల్లి ఆ ప్రాంతాన్నంతా కూడా శుద్ధి చేశారు. ఎవరా దళిత నాయకుడు? ఎక్కడ జరిగింది ఆ సంఘటన? వివరాల్లోకి వెళదాం. ఆగస్టు 8వ తారీఖు ఉత్తరాఖండ్లో హల్ద్వానీ అనేటువంటి ప్రాంతంలో రామ్లీలా మైదానంలో విజయ శంఖనాద అనేటువంటి పేరుతో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి చాలామంది వచ్చారు. ఆ మీటింగ్కి ప్రముఖ రాజ్యసభ ప్రతిపక్ష నేత అధ్యక్షుడు అయినటువంటి మల్లికార్జున్ ఖార్గే కూడా మీటింగ్కి అటెండ్ అయ్యారు. ఆయన ప్రసంగించారు. మీటింగ్ పూర్తయిపోయింది. ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది వ్యక్తులు అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి ఎక్కడైతే మల్లికార్జున్ ఖార్గే కూర్చున్నాడో ఆ ప్రదేశాన్ని, ఎక్కడి నుంచి ప్రసంగించాడో ఆ ప్రదేశాన్ని అంతా కూడా హవనం నిర్వహించి శుద్ధీకరణ అనేటువంటి పేరుతో గంగాజలంతో ఆ ప్రదేశాన్ని అంతా కూడా శుద్ధి చేశారు. దీనికి సంబంధించినటువంటి వార్తలు కొన్ని మీడియా ఛానల్స్లో కూడా వచ్చాయి. ఇప్పుడు ఇదే ఘటన మొన్న పార్లమెంటుని సైతం కుదిపేసింది. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మల్లికార్జున్ ఖార్గే బీజేపీ నాయకులు నన్ను అంటరాని వాడిగా చూస్తున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలతో పార్లమెంట్లో సభ్యులందరూ కూడా నివ్వెరిపోయారు. బీజేపీ నాయకులు సైతం నిశ్చేతులేపి చూస్తూ ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మల్లికార్జున్ ఖార్గే పార్లమెంట్లో ప్రస్తావించారు. నేను మీటింగ్కి వెళ్ళాను, ఉత్తరాఖండ్లో మీటింగ్ వెళ్ళి ప్రసంగించి వచ్చేసిన తర్వాత అక్కడికి వచ్చినటువంటి బీజేపీ నాయకులు అక్కడికి వచ్చి నేను ఉన్న ప్రాంతాన్ని అంతా కూడా శుద్ధి చేసి నన్ను అవమానించారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా పార్లమెంట్లో హై టెన్షన్ నెలకొంది. వాస్తవానికి ఏం జరిగింది? ఆయన వచ్చేసిన తర్వాత ఆగస్టు 10వ తారీఖున అక్కడికి వచ్చినటువంటి కొంతమంది హిందూ సంస్థలు, అంటే బీజేపీకి అనుబంధ సంస్థగా చెప్తున్నారు, ఒక హిందూ సంస్థకి చెందినటువంటి వారు. వాళ్ళు ఎవరంటే శ్రీరామ్ సేన ధర్మార్థ సేవాన్యాస్ అనేటువంటి ఒక హిందూ సంస్థకి చెందినటువంటి వాళ్ళు అక్కడికి వచ్చి మల్లికార్జున్ ఖార్గే కూర్చున్నటువంటి ప్రదేశాన్ని, ఆ ప్రాంతాన్ని అంతా కూడా శుద్ధి చేశారు గంగాజలంతో. ఎందుకు మీరు ఈ కార్యక్రమాన్ని చేశారని చెప్పి అక్కడ అడిగితే, లేదు మేము అటువంటిది ఏమీ చేయలేదు, ఇక్కడ ఎప్పుడు కూడా సాంస్కృతిక సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతాయి, కానీ మల్లికార్జున్ ఖార్గే ఇక్కడ పాల్గొనే రాజకీయ మీటింగ్లో పెట్టారు దీన్ని, అతను చేసినటువంటి వ్యాఖ్యలు మా ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నాయి, అందువల్లే మేము ఇక్కడ శుద్ధీకరణ కార్యక్రమం కాదు, ఇక్కడ కార్యక్రమం నిర్వహించాం, అతను చేసినటువంటి వ్యాఖ్యలు మాకు అంగీకరించట్లేదు, అభ్యంతరకరంగా ఉన్నాయి, ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్తున్నారట. ధర్మానికి వ్యతిరేకంగా ఉంటే ఆయన కూర్చున్న ప్రదేశాన్ని శుద్ధి చేసేస్తారా? సాక్షాత్తు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉండి ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తికే ఇటువంటి పరిస్థితి ఎదురైతే మరి మామూలు నాయకులు, మామూలు సామాన్య ప్రజల యొక్క పరిస్థితి ఏంటి? అంటే దేశంలో అటువంటిది కుల వివక్ష లేదంటే రిజర్వేషన్ల పేరుతో దేశంలో ఈ రకంగా చేస్తారని చెప్పి కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు కదా. మొన్న కూడా ఒక ప్రముఖ రాజకీయ పార్టీ నాయకుడు అన్నాడు, ఈ రాష్ట్రంలో కులాల ప్రస్తావన, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు చేయాలంటే కుదరదు, ఏదో అంబేద్కర్ చెప్పినట్టు ఒక కులపోడు ఇంకో కులపోడిని పెళ్లి చేసేసుకుంటే కులరహిత సమాజం నిర్మించబడదు అని చెప్పి ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు కదా మాట్లాడటం జరిగింది. వాస్తవానికి సమానత్వం అనేది దేశంలో రాజ్యాంగం అందరికీ కల్పించినటువంటి హక్కు కదా. కుల నిర్మూలన అన్నది జరగకపోతే చిన్నప్పటి నుంచి కూడా పాఠ్యాంశాలపై కూడా అదే కదా, వెనకాల పుస్తకం అట్లపై ప్రింట్ చేసేవారు. మరి ఇప్పుడు ప్రింట్ చేస్తున్నారు లేదు తెలియదు. అంటరానితనం, అమానుషం, కుల నిర్మూలన జరగలు, ఇవన్నీ కూడా పుస్తకాలు అట్లపై కూడా ప్రచురించేవారు ప్రముఖంగా. మరి ఇప్పుడు చేస్తున్నారు లేదో తెలియదు. అటువంటిది ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా రాజ్యసభలో ఉన్నటువంటి వ్యక్తికే ఇటువంటి అవమానం జరిగితే సామాన్యుల పరిస్థితి ఏమిటి? కులం అన్నది ఎక్కడికి పోతుంది? ఈ కుల వివక్ష ఈ దేశంలో వేళ్ళు ఉనికిపోయినంత కాలం కూడా అభివృద్ధి అనేది ఎక్కడ జరుగుతుంది? సమానత్వం అనేది ఎక్కడ జరుగుతుంది? అణగారిన వర్గాలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? మరో పక్కేమో కొన్ని న్యాయస్థానాలు కూడా మతం మారినా లేకపోతే వేరే దాంట్లోకి వెళ్ళినా మీకేమో ఇటువంటి చట్టాలు వర్తించమని చెప్తున్నారు. రకరకాలైనటువంటి పరిస్థితులు. పార్లమెంటులో ఇటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే దేశంలో పరిస్థితి ఏ రకంగా ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే దీని మీద బీజేపీ నేతలు కూడా స్పందించారు. జేపీ నడ్డా వాళ్ళు ఎవరో మా బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, ఇటువంటి వాటిని మేము ఉపేక్షించాం,
ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ దీన్ని సమర్థించదని చెప్పినా ప్రధానంగా మల్లికార్జున ఖార్గే చేస్తున్నటువంటి ఆరోపణలు ఏమైనా ఉన్నాయంటే లేదు, ఇది జరిగింది, నన్ను అవమానించారు కాబట్టి సంబంధిత వ్యక్తులపై వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, వారి మీద కేసులు నమోదు చేయాలి, ఖచ్చితంగా ఈ దేశంలో రాజ్యాంగాన్ని, సమానత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి హక్కు లేదా, కాపాడవలసినటువంటి బాధ్యత మీకు లేదా అంటూ మొన్న రాజ్యసభలో పార్లమెంట్లో ప్రధానంగా ఆయన వ్యాఖ్యానించడం. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఆరోపణలను సమర్థిస్తూ ఖచ్చితంగా అక్కడ కుల వివక్ష జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణ చేస్తుంటే లేదు, ఇటువంటి సంఘటనకు బీజేపీ పార్టీకి సంబంధం లేదు, దీన్ని మేము సమర్థించమంటూ జేపీ నడ్డా వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి ఏం జరిగినా సరే దీనిపై స్పందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి అయితే ఉంది. పార్లమెంటులోనే ఇటువంటి చర్చ లేవనెత్తబడిందంటే పరిస్థితి ఏ రకంగా ఉన్నదన్నది మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా ఇందులో మనం తెలుసుకోవాల్సినటువంటి స్పష్టంగా చెప్పేటువంటి అంశాలు ఏంటంటే బీజేపీ ఇలాంటి కార్యకలాపాలకు సమర్థించదని చెప్తున్నప్పుడు ఎవరైతే ఆ హిందూ సంస్థగా ఉండి అక్కడికి వచ్చి కార్యక్రమాలు నిర్వహించారో వారిపై కేసులు నమోదు చేస్తారా లేదా మల్లికార్జున ఖార్గే చేసినటువంటి ఆరోపణలు పట్టించుకోకుండా లేదు ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే అని చెప్పి ఆ కార్యక్రమం నిర్వహించినటువంటి వ్యక్తులు రక్షించేటువంటి ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే ఇది జరిగిందని చెప్పి కొన్ని మీడియా ఛానల్స్లో కూడా దీనికి సంబంధించినటువంటి కథనాలు వచ్చాయి. అటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఏ రకంగా స్పందిస్తుంది, వాళ్ళని శిక్షిస్తుందా లేదా అన్న దానిపై కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే మీరేమనుకుంటున్నారు? వాస్తవానికి కుల వివక్ష ఇంకా దేశంలో కొనసాగుతుందా లేదా మల్లికార్జున ఖార్గే కావాలని చెప్పారని అనుకుంటున్నారా? ఆ కావాలని చెప్పినటువంటి అంశం అయితే కాదు, చాలా మీడియాలో కూడా ఇది స్పష్టంగా వచ్చింది. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. పడవలసినటువంటి బాధ్యత మీకు లేదా అంటూ మొన్న రాజ్యసభలో పార్లమెంట్లో ప్రధానంగా ఆయన వ్యాఖ్యానించడం. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఆరోపణలు సమర్థిస్తూ ఖచ్చితంగా అక్కడ కుల వివక్ష జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణ చేస్తుంటే లేదు, ఇటువంటి సంఘటనకు బీజేపీ పార్టీకి సంబంధం లేదు, దీన్ని మేము సమర్థించమంటూ జేపీ నడ్డా వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి ఏం జరిగినా సరే దీనిపై స్పందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి అయితే ఉంది. పార్లమెంటులోనే ఇటువంటి చర్చ లేవనెత్తబడిందంటే పరిస్థితి ఏ రకంగా ఉన్నదన్నది మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా ఇందులో మనం తెలుసుకోవాల్సినటువంటి స్పష్టంగా చెప్పేటువంటి అంశాలు ఏంటంటే బీజేపీ ఇలాంటి కార్యకలాపాలకు సమర్థించదని చెప్తున్నప్పుడు ఎవరైతే ఆ హిందూ సంస్థగా ఉండి అక్కడికి వచ్చి కార్యక్రమాలు నిర్వహించారో వారిపై కేసులు నమోదు చేస్తారా లేదా మల్లికార్జున ఖార్గే చేసినటువంటి ఆరోపణలు పట్టించుకోకుండా లేదు ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే అని చెప్పి ఆ కార్యక్రమం నిర్వహించినటువంటి వ్యక్తులు రక్షించేటువంటి ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే ఇది జరిగిందని చెప్పి కొన్ని మీడియా ఛానల్స్లో కూడా దీనికి సంబంధించినటువంటి కథనాలు వచ్చాయి. అటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఏ రకంగా స్పందిస్తుంది, వాళ్ళని శిక్షిస్తుందా లేదా అన్న దానిపై కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే మీరేమనుకుంటున్నారు? వాస్తవానికి కుల వివక్ష ఇంకా దేశంలో కొనసాగుతుందా లేదా మల్లికార్జున ఖార్గే కావాలని చెప్పారని అనుకుంటున్నారా? ఆ కావాలని చెప్పినటువంటి అంశం అయితే కాదు, చాలా మీడియాలో కూడా ఇది స్పష్టంగా వచ్చింది. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.